సో హాయ్ అండి, మిమ్మల్ని నవ్వించడానికి మరొక కొత్త వీడియోతో నేను ముందుకు వస్తున్నాను. నా పేరు శాంతబాయి, మీ అందరికీ తెలిసిందే. సో మీ నుండి మాకు సపోర్ట్ కావాల్సిందే ఇప్పుడు ఈ టైంలో. సో మీ నుండి మాకేం డబ్బులు అవసరం లేదు, ఓన్లీ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇవి ఉంటే చాలు. మిమ్మల్ని మేము ఫుల్గా నవ్విస్తాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవాళ కంటెంట్ ఏంటిదో అందరికీ తెలుసు కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి వచ్చారు కదా. సో పక్కా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఆర్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక యుద్ధాన్ని మొదలు పెడతామా? ఇక రెడీ, 1 2 3 లెట్స్ గో. ఈ పొలగాడు ఎడిపోయిండు కావచ్చు, పొద్దున్న నుండి వత్తలేడు. ఈ పొలగాడు బడికి పోతాడా, లేకుంటే వాళ్ళని వీళ్ళతో ఆడుకొని పోతాడా? వాడు రాని వాని సంగ చెప్తా. ఇక ఇంటికి రానివాడు. ఈ కోళ్ళకు గత్తరు రాను. ఈ కోళ్ళు ఎవరి అన్నీ? ఈ అందరి కోళ్ళు 90 ముందునే ఉన్నాయి కదా. ఈ పూల చెట్లు అన్నీ ఆగని చెప్తాను. ఈ పాడగాని కోళ్ళు ఎవరి కావచ్చు? ఇవి అన్ని సంపుతాయి వీటిని. ఈ కోళ్ళ ఇల్లు ఎక్కడున్నది? వీళ్ళ జాడ ఎక్కడున్నది? ప్రతిసారి 90 ముందు వచ్చి గెలుగుతాయి దీని కోళ్ళని మనవాడా. ఎన్నిసార్లు తిట్టాలి మందోళ్ళకు? కోళ్ళు పెంచుకుంటే వాళ్ళ ఇంటి ముందు పెంచుకోవాలి. మా కోసం పెంచుతాను రా ఏంది ఇవి? ఏ లంజ పెంచుతాను కావచ్చు ఇంత కోళ్ళను. నా 2 3 కోళ్ళు ఉన్నాయి. దానికి కొంచెం అన్నం పెడితే ఈ లంజ కోళ్ళన్నీ దాన్ని కొట్టి అటు తరుముతున్నాయి. అది ఎక్కడ పోతుందో ఏమో. ఈ మంది కోళ్ళన్నీ నా ఇంటి ముందే ఉంటాయి కదా. నా కోళ్ళేమో మంది ఇంటి ముందు పోతే అస్సలు ఓరవరాయే. నేను ఏం చెప్పాలి ఇక? మరి ఇంట్లో వచ్చి కూడా ఎరిగిపోతున్నాయి. ఈ లంజలు ఎవరు పెంచుతుండ్రు కావచ్చు ఇంత కోళ్ళు? నా కోసం పెంచుతుండ్రా ఏంది? నా గండాన పెంచుతుండ్రా? సిగ్గు సరా మానం లజ్జ ఉండాలి ఒక్కొక్క దానికి. ఎందుకు పెంచుతారా అయ్యా కోళ్ళు? కోళ్ళు పెంచితే మీ ఇంటి ముందు పెంచుకోండి. మీరు లోకం కోసం వేస్తుండ్రా, నా కోసం వేస్తుండ్రా? ఇంకొకసారి నాకు ఇంటి ముందు రావాలి ఒక కోళ్ళు కానీ చంపుతా. ఈ లంజ కోళ్ళు ఇంకా తింటాను కదా. షు షు. ఈ ఒక మంద, ఈ మంద ఎవరిదో ఆ మంద ఎవరిదో నా కోసం వేస్తాను లంజలు. షు షు. ఈ కోళ్ళ మీద గత్తర బుట్ట, ఈ కోళ్ళ మీద మన్ను వయ్యా. సిగ్గు సరం లజ్జ ఉండాలి అంజలకు. ఇక నా ఇంటి ముందు ఒక్క కోడి కానీ రావాలి. ఇక ఇవాళ కోసేది ఇడతాయి. ఇక అప్పుడు ఎవరితైనా మాట్లాడాలి. అప్పుడు లంగా కూడా కొడతాయి ఏమనుకున్నదో బద్మాష్ ఉండరు. మొన్న ఒక్క కోడి ఆ చెట్టు మీద కూర్చుంటే ఆ లంజ వచ్చి కాలు చేతులు ఇరుగొట్టిందే కోడిది. ఇక నా ముందు మందలు వస్తున్నాయి. నేనేం మాట్లాడాలి? ఇక బుద్ధి ఉండాలి కొంచెమైనా. కాదు కానీ ఇది ఎవరిని తిడుతుంది కావచ్చు. ఇది పొద్దున్న నుండి బకబక్క ఆడుతుంది. ఓ శాంతబాయి, ఇంట్లో వండుతా అంటే లొల్లి వినబడుతుంది. ఏమంటున్నావు? ఎవరిని అంటున్నావు? పొద్దుటి నుండి నోరు ఆగకుండా తిడుతున్నావు. ఎవరిని తిడుతున్నావే నువ్వు పొద్దుటి నుండి? కాదుగా నేను బాగా రోషానికి వస్తున్నావేందే? నీ పేరు పెట్టి తిట్టినా? నేను ఏమని తిట్టినే నీకు? నువ్వేమో మీదికి వస్తున్నావు. నువ్వు ఎవరిని తిడితే నాకేంది? నేను ఇంటి ముందు ఉన్నా అని అక్కడ బయట కూర్చుంటే అప్పటి నుండి ఇక మెకమెక అంటున్నావు. అప్పటి నుండి కోళ్ళు అది ఇది సావుగానని ఎవరిని తిడుతున్నావని అడుగుదామని వచ్చినా. కాదు కానీ నీ కథ గమ్మతున్నదేందే? నువ్వు అక్కడ కూర్చొని నా ఇష్టం వచ్చినట్టు నేను తిడితే నీకు తిట్టినట్ట ఏంది? కాదు కానీ మరి ఇక్కడ ఎవరు ఉన్నారే? ఆ సుజాత ఏమో ఇంటికి పోయింది. నువ్వు ఏం చెప్తున్నావు? నకరాలు చెప్తున్నావా ఏంది మరి? ఇంకా నువ్వు వేరే వాళ్ళతో అనిపించాలంటున్నావా ఏంది? గమ్మత అనిపిస్తుందా నీకు కూడా ఏంది? కాదు కానీ ఇక నువ్వు నాతో లొల్లి పెడతావా ఏంది? ఓ నీ ముఖం పాడుగాను కదనే. నీ లొల్లి నీ జోలికి ఎందుకు వస్తానే? నేను సీదా మాట్లాడతా అంటే లొల్లి గిల్లి అని మాట్లాడతావు. లొల్లి పెట్టే ముఖమానే నాది? అవునే, నువ్వు లొల్లి పెట్టావు ఎవరితోటి? నేనే పెడతా కదా అందరితోటి లొల్లి. అంత కాదు కానీ నా ఇంటి ముందు కోళ్ళు వచ్చినాయి, ఆగం చేసినాయి, ఇంట్లో ఆగం చేసినాయి. నాది నేను లక్ష తిట్టుకుంటా. నీకేం అవసరమే? ఓ బోసిడుదానా, నీకేమనిపిస్తుంది? నీకు ఆ కోళ్ళు ఎవరిదో నీకు తెలియదా? ఆ కోళ్ళు అయితే నాయే. నన్ను చూసి తిడుతున్నావు కదా నేను పొద్దుటి నుండి. ఆ కోళ్ళని అమ్ముదామంటే ఆ తీసుకుపోయేటోడు వస్తలేడాయే. ఒక 2 3 రోజులు ఉండి అమ్ముదామంటే ఆ కోళ్ళ మీద శాపనాలు పెడుతున్నావేందే? నీదైతే ఏంది, మందిదైతే ఏంది, బరాబర్ తిడతా. నా ఇంటి ముందు వస్తున్నాయి కాబట్టి నా ఇల్లు మొత్తం అంగడంగడ చెప్తాంది. నా కోళ్ళు ఏమైనా నీ ఇంటి ముందుకు వచ్చినాయా ఏంది? కాదు కానీ మనుషులను ఇంకా కోళ్ళని పెంచుకోరానే? నీకు దిమాకున్నదానే? ఏం తింటాను? అన్నం తింటానవా? పీ తింటున్నావు నువ్వు బద్మాష్ ఉండవు కాబట్టి ఒక్క కోళ్ళను కూడా పెంచుకోవు నువ్వు. నీ కోళ్ళు లేకుంటే అన్ని మా కోళ్ళు ఉంటే అట్లనే తిడతావానే అందరినీ? అవసరమైతే చేత అయితే పెంచుకో 2 3. తినుడు కాదు పంది లెక్క. ఇంకా బద్మాష్ ఉండ ఇంకా పైనుండి మాటలు మాట్లాడుతుంది అప్పటి నుండి ఊరుకున్న కొద్దీ. సంవత్సరం కింద నీ కోళ్ళన్నీ నా ఇంటి ముందే బతికినాయి కదనే దొంగ ఉండ. అప్పుడు నేనేం మాట్లాడలే. ఏంది నువ్వు బద్మాష్ ఉండ దొంగ ఉండ అని మాట్లాడుతున్నావు ఊకునే కొద్దీ? మరి అదకు మాట్లాడు నువ్వు, లేకుండా చీడితేమనుకున్నావు? నీకు ఎక్కడ వశపడక నాతో లొలి పెట్టుకుందామని వచ్చినావు నువ్వు. పొద్దుటి నుండి లొలి పెట్టుకుందామని చూస్తుంది నువ్వా నేనా? అక్కడ ఇంటి ముందు నుండి ఊరుకొచ్చి నా మీద ఊరుకొచ్చి నా ఇంటి ముందు వచ్చి నాకే తిడతానవేందే? నీ బక్కమ్మకమన నా చెప్పు. ఓ మొద్దుముండా, ఏమన్నవే బక్కముండనా? నీ కళ్ళు కాకులు ఎత్తుకోపోను, నీ నోట్ల పొండ్లు గాను దొంగ ముండా. నీ లెక్క పంది లెక్క ఇంట్లో కూర్చొని తిని బలిచిందా అనుకున్నావా అని దొంగ ముండా? ఓ బజార్ముండా, నువ్వు వచ్చేమైనా పెట్టినావా అని నాకు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నీ సొమ్ము ఏమైనా తిన్ననా? నీ అయ్య సొమ్ము ఏమైనా తిన్ననా? నీ మొగుడు సొమ్ము ఏమైనా తిన్ననా? నువ్వు కూడా తినరా అదే ఇంట్లో కూర్చొని నా మీద ఎడతామేదే దొంగ ఉండా? కాదు కానీ దీంతో ఎవరిలోలు పెట్టుకుంటాను. ఇదేమో ఇట్లా ఊగుతాంది. ఓ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా ఇటు? ఇది నాతో కూడా పెట్టుకుంటాంది ఇది పొద్దున.
ఇక పిలువే, ఇక ఊరందరికి పిలిచి ఇక శాంతమైన అతను గొడవ పెట్టుకుంటాను పొద్దున్న నుండి ఊరు మొత్తం ప్రచారం చేయి. ఇక ప్రచారం ఏందే, డప్పు కొడతా నీ సంగా చూస్తా బోసిడిదానా. మొన్న గెట్టు మీద కూడా ఇట్లానే లొలి పెట్టినావు, ఇవాళేమో ఈ కోళ్ళ మీద లొలి పెట్టుకుంటున్నావు. నీ సంగతి ఏందో చూస్తా. ఓ పిల్ల, ఏమైందే పొద్దుగాన ఇద్దరు లొలి పెట్టుకుంటాండ్రు? కాదు తాత, ఆ 4 కోళ్ళేమో ఇంటి ముందు పోయినాయంట. ఆ 4 నూకలేసింది తిన్నాయి. అవి ఏం పాపం అయిందే? పొద్దున్న నుండి తిడుతుంది సావుగాను పాడుగాను మన పోయా అని. ఇలా ఎవరిని తిడుతుంది? ఎవరినైనా ఉంచుతా అని ఇంటి పక్కన ఇది? కోళ్ళకి ఏమైనా మాటలు వస్తాయని అవి నా ఇల్లు నీ ఇల్లు అని? అవి వేసినాయి కావచ్చు, తిన్నాయి కావచ్చు, దీన్ని ఏం మునిగింది? ఏం ఎత్తుకుపోయినాయి కోళ్ళు? వట్టిగానే గొడవ పట్టుకుంటాందే. మొన్న భూమి పంచాయతీ మీద ఇది ఊకే గెలుకుతాంది. మొన్న కూడా ఒకసారి అట్లానే అన్నది. ఇక దీన్ని ముఖం ఎవడు తాగుతాడని నేను సప్పుడేక పనికి పోయినా. వట్టిగానే గొడవ పెట్టుకుంటాంది నాతోటి. సావుగాను దీన్ని కుక్కలు ఎత్తుకోపోను. ఈ లోకంలో మంచి మంచోళ్ళు చస్తాన్రే, ఇది సత్తలేదు. వాళ్ళు నన్నుకుంటే మొకందానా ఎవరు తిట్టిండ్రే? వచ్చి గొడవ పడుతుంది నువ్వా నేనా భూమి మీద అంట. నీకు గొడవ పడే బుద్ధి అయితే నాతోటి సీదరాయే. ఆ భూమి సంగతి ఎందుకు తిట్టావే నువ్వు లాంజముండా? కారాలతో చేసినట్టు కాదే నా మీద. కాదుగాని నీ పేరు పెట్టి తిట్టినా, నీ ఊరు పెట్టి తిట్టినా నిన్ను ఎవ్వడు మందని ఇచ్చిండే దొంగముండా? పొద్దున వచ్చి నా తొలిలో పెట్టుకుంటున్నావు నువ్వు. నా పాటికి ఏదో నేను పని చేసుకుంటా, నాకు అసలే చేతనైతే లేదురా అంటే నీ లొల్లేందే నాకు. ఓ తాత, నువ్వు కూడా ఇన్నావా నువ్వు? ఎన్నెన్ని మాటలు అంటాండో ఇది. నేను దాని పేరు పెట్టి తిట్టినా తాత? ఓ శాంతబాయి, ఆగు, నువ్వు సప్పుడేకుండు. కాదు కానీ నాకు సప్పుడేకుండా అంటావేం తాత నువ్వు? దాది ఎట్లా మాట్లాడుతుంది, దాని నోరు ఎట్లున్నది? నీ ముందే ఎన్ని తిడతాను చూసినావా? ఓ లక్ష్మి, తిడితే తిట్టింది కానీ నువ్వు కూడా కొంచెం ఆగమ్మా. ఏం ఆగాలి తాత? పొద్దున్న నుండి ఎప్పటి నుండి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానో రోజు అదే బాధ. రోజు కుక్కల మీద, నక్కల మీద, కోళ్ళ మీద, ఆవుల మీద రోజు తిట్టుడు నాకైతే. కాదు కానీ ఎన్ని రోజులు నేను సిటీలోనే ఉండే, దీన్ని ఎవడు తిడతాడు కావచ్చు? ఈ ఒక్క నెల 2-3 నెలల నుండి ఇక్కడ ఉంటున్నా. ఇది నాకు చంపుకొని తింటదా ఏంది ఇది? ఓ అమ్మ, ఆగుండ్రు ఇద్దరు, ఏం లొల్లి పెడతారు? ఇద్దరు ఇంటి పక్కన ఇల్లు అయ్యే. ఏమైనా అవసరాలు వస్తే మీరు చూసుకోవాలాయే. గొడవ పడితే ఎట్లా? ఒక సొమ్ము ఏమైనా తింటున్నావా ఏంది? కాదు కాని తాత, ఆ కోళ్ళను ఆ అంగడంగడ చెప్తానాయి. ఒక్క రోజు 2 రోజులు ఒకే పెడతా, రోజు మొత్తం మందలు వస్తున్నాయి. చూడు, నేను ఏం చేయాలి చెప్పు? నేను ఎప్పటి నుండి ఏం తిట్టాను? ఇక ఆ కోళ్ళని మీరే మేపుకోండి ఇంట్లో, సరేనా? ఇక ఇట్లా అంటా, ఇక ఈ కళ్ళు చల్లబడతాయి. ఇక ఇంకా నేను దీని ఏమైనా పేరు పెట్టి తిట్టినా ఆ కోళ్ళని తిడతానా? కాదు కానీ తాత, ఆ కోళ్ళని తిడతానంటే ఆ కోళ్ళకి ఏమైనా మెదడు ఉన్నదా నీ లెక్క? మన లెక్క ఏమైనా మెదడు ఉన్నదా దానికి? మాటలు వచ్చా దానికి పారిపోనీకి? కాదమ్మా, మరి ఆ కోళ్ళని ఎందుకు పెంచుతావు నువ్వు? అన్ని కోళ్ళు ఎవరినైనా అమ్మెత్తే అయిపోతుంది కదా. ఓ తాత, అమ్ముదామని చూసిన తాత, అలా అంజకొడుకు అస్సలు వస్తలేడు. వానికి మొన్న ఫోన్ చేసిన, ఇక ఇవాళ రేపట్లో వస్తా అన్నాడు. ఇక 2 రోజులు ఆగితే నా పని అయిపోతుంది. ఎందుకు ఇట్లా ఇది పొద్దున మొత్తం కిరకిర పెడతాంది ఇంట్లో? ఓ లక్ష్మి, ఆ కోళ్ళని తిట్టినాయి కదా, ఇక నువ్వు ఆగు, నువ్వేం లొల్లి పెడతావు కానీ. కాదు తాత, ఆ కోళ్ళు నాయే అని దానికి తెలుసు. ఆ కోళ్ళ మీద తిట్టు నాకు అవసరమా? మంచిగా చెప్తే అయిపోతుంది కదా. నా ఇళ్ళని అంగడ చెప్తాంది, నీకు పూలదండ వేసి చెప్పాలానే మంచిగా లాయమడి? ఓ శాంతబాయి, నువ్వు కూడా మొక్కలను చూసి తిట్టొద్దు, ఇంటి పక్క ఇల్లాయే. ఓ తాత, నేను మొన్న కూడా చెప్పిన, వాళ్ళ భర్తకు చెప్పిన, మొన్న అమ్ముకోని కోళ్ళు ఇంట్లో మొత్తం ఆగమాగం చెప్తాయని చెప్పిన. ఓ తాత, దీని సంగతి తెలియదు నీకు, చిన్న లంజ కాదు ఇది. మొన్న నా కోళ్ళు 2 కోళ్ళు పోతే దానికి కాలు ఇరగొట్టింది దొంగముండా. అది అడగవు నువ్వు? ఓ లక్ష్మి, నిజంగా నువ్వు ఇరగొట్టినావా ఏంది? ఓ తాత, కావాలని ఇరగొడతారా? దీని లెక్క బలిచిందనుకున్నావా నాకు? అదేదో కట్ట ఇసిరేసిన, అది పోయి తాకింది, నన్ను ఏం చేయమంటావు? ఆగో, అటైతే ఇటు, ఇటైతే అటు, ఎటైతే అటు మరల పడుతుంది. చూసినావా, ఇన్నవా దాని సంగతి, దాని మాటలు? ఓ అమ్మ, ఇక ఊకోండ్రి, ఆమె కోళ్ళు ఏదో ఆమె అమ్ముకుంటుంది ఒక 2 రోజులకు కానీ, ఇక ఊకోండ్రి ఇక. ఓ తాత, నాకే సిగ్గులేదే ఈ లంజ కోళ్ళ వల్ల, ఇక దాంతో మాటలు పడాల్సి వస్తుంది నాకు. ఆగో, చూసినావా తాత, లంజ కోళ్ళు అంట, కోళ్ళు లంజయ్య తాత. ఎట్లా మాట్లాడుతుంది ఇది బొద్దుముండా? దవడ మీద నుండి సర్తే ఏమనుకున్నావు నీ బక్కముండా? ఏమంటున్నావే నువ్వు? ఊకున్న కొద్ది ఎక్కువ బాగా రెచ్చిపోతున్నావు నువ్వు. నీ అయ్య భూమా, నీ మిండెడు భూమా అనేది కాబట్టి తిడతా. నా ఇంటి ముందు ఎవరి కోళ్ళు వస్తే అందరినీ తిడతా. నీకేం రోషం వస్తే నువ్వు ఆపుకొని కోళ్ళని గోడ కట్టుకో చుట్టూ. లాంజముండా, ఊకున్న కొద్ది ఏమో రెచ్చిపోతున్నావు నువ్వు, బొద్దుముండా గిద్దుముండా అని. దవడ మీద నుండి ఒకటి సరుత్తా ఏమనుకున్నావు నువ్వు? మాటలు మంచిగా రాయి నువ్వు. అయ్య జాగిర అవ్వ జాగిర అంటమేందే, ఇదేమైనా నీ అయ్య జాగిర అని మరి? అందుకేనే ఒక్క యారాలని ఎవ్వరిని దగ్గర అనియవు నీ నోకాల చెప్పు. ఇది ఊకుంటా అంటే ఎక్కువనే మాట్లాడుతుంది కదా, ఇక దీని దగ్గర వచ్చిందా ఏంది? దేని రోజులు నీ రోజులు దగ్గర వచ్చినాయే, అందుకని నువ్వు మందళ్ళతోటి లొల్లి పెట్టుకొని అందరి మీద ఎగబెడతావు నువ్వు. నీ బలము పెరుగుతాంది, నీ బలం మొదలారిపోను. ఓ అమ్మ, మీరేం వింటారే? ఇక నేను ముసలోని చెప్తున్నా, ఇక ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది, ఇక ఊకోండి ఇక. ఓ లక్ష్మి, ఏమైందే? ఏదో గొడవ పడుతున్నారు. ఏం లొల్లి లేదే అక్క, ఈ మొద్దు ముండతో వచ్చింది నాకు లొల్లి. ఈ ఇంటి పక్కన ఇల్లు ఎప్పుడు కట్టుకున్నానో అప్పటి నుండి నాకు సుఖమే లేదు. ఆ 4 కోళ్ళు ఇంటి ముందు పోయినాయని పొద్దున్న నుండి నా ఇంటి మీద పడి నెడుతున్నది ఇది. దీని కళ్ళు కారిపోను, దీని ముక్కుల నా ముక్కలు మస్తు వస్తున్నాయి మొద్దు ముండని చూస్తే. ఊకోవే, ఎవరి పాపన వాళ్ళు పోతారు కానీ నువ్వు ఎవరితో లొల్లి పెట్టుకోకు.
ఏ ఏమంటున్నావే నువ్వు? ఎవరి పాపన వాళ్ళు పోతారా? ఎవరిని అంటున్నావే నువ్వు? తాత, ఇప్పుడు ఆ కాంతమ్మ ఏమన్నదని చూసినావా ఇట్లా గొడవ పడుతుందో? ఎవ్వరు వస్తే చాలు వాళ్ళతో గొడవ పడడానికి వస్తుంది. అది గొడవ తెంపనీకి వచ్చిందా, మాకు గొడవ పెట్టనీకి వచ్చిందా? ఆ? ముందు నా ఇంటి ముందు మొత్తం అంగడంగడి చేస్తాను, అదేం పట్టించుకోరు మీరు. దానికి తిట్టినని ఇంత రోషం మీద వస్తారు మీరు. కాదు కానీ మరి కోళ్ళు ఇంటి ముందు వస్తే వాటికి ఏమైనా మాటలు వస్తాయని నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఆ కోళ్ళు లక్ష్మి అని నీకు తెలుసు కదనే, మరి నువ్వు దానికే అంటే ఏమైతుంది? నువ్వు మంది ఇల్లు మునిగిపోను కాలిపోను మొదలారిపోను అని తిడతాను పొద్దున్న నుండి. ఓ తాత, ఇవాళ ఒక్కరోజే కాదు, రోజు ఇయ్యే మాటలు, మునిగిపోను కాలిపోను మొదలారిపోను, ప్రతిరోజు పొద్దున్న లేతే దీని మాటలే పడాల్సి వస్తుంది నాకు. ఓ తాత, ఇద్దరు బద్మాషం ఉండలే. మొన్న అది కూడా నాతో గొడవ పడ్డది, ఇది కూడా గొడవ పడ్డది, ఇద్దరు వచ్చిండ్రానే ఇప్పుడు మీ సంగతి చూస్తా నేను. ఆగు తాత, దీంతో గొడవ పడాలంటే వాడు 10 రాష్ట్రాల నీళ్ళు తాగి రావాలి. అసొంటిది దీంతోనే వాడు గొడవ పడతాడే తాత. ఇది 10 రోజుల వరకైనా ఆగకుండా గొడవ పడుతుంది, మా వల్ల కాదు. తాత, ఇక దీని కంట్లో పడితే ఇక సచ్చినట్టే మనిషి. ఒక 10 లక్షల అప్పు ఉన్నా కానీ తీర్పొచ్చు, కానీ దీని కంట్లలో పడితే ఇక ఇల్లు మునిగిపోతుంది తాత. ఈ లంజా అసొంటిది ఇది. ఓయ్ కాదు కానీ మీరు లంజా గింజా అని మాట్లాడుతున్నావు, నీకేమైనా అన్నం తింటావా పీ తింటావా నువ్వు? అప్పటి నుండి చూస్తానా ఏంది, మీరిద్దరేమో భలే మాట్లాడుతున్నారు కదా ఇద్దరు. ఇంటి ముందు మంది కోళ్ళు వస్తే మీరు ఊకుంటారానే? దొంగ ముండలు. కాదే చెల్లి, వాళ్ళ ఇంటి ముందు మన కోళ్ళు పోతే కాలు ఇరగొడతారు, కానీ ఆ మందలు మందలు మన ఇంటి ముందు ఉంటే ఏమనొద్దంట మనం. ఓ అమ్మ ఆగుర్రిగా, అయ్యిందేదో అయ్యింది కానీ ఇక గొడవ పడకుండా ఒక పెద్ద మంచి మాటనిరా మీరు. ఒక్క నువ్వు సపడే కవా, నువ్వు నిన్ను అందరూ ఇక అట్లనే తీసుకుంటాను గొడవ పడతావని. సపడేకి ఇంట్లో కూర్చో, ఆ కోళ్ళు రావాలి అని వాళ్ళ సంగతి చెప్తావు. ఎవరి జోలికి పోతానే, ఈ రంజలందరూ నా జోలికి వస్తాను. ఓ లక్ష్మి, నీ ఇంట్లో నువ్వు పోయి ఇక ఆ లొల్లి లేదు ఏం లేదు, ఇక నీ కోళ్ళు ఉన్నాయి కదా వాళ్ళ తీసుకోపోయేటోని ఫోన్ చేసి అమ్మే ఇక. సరే తాత, ఇక అమ్ముకుంటా, ఈ ముదిరాశం ఉండం ముఖమే దాకనిగా. కాదు కానీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు మొన్ననే అమ్ముకుంటే అయిపోదు. మా వాడకిల్లు వచ్చిండు కదా వాడు, దీంతో నీకు ప్రతిసారి మాటలు పడాలనిపిస్తుందా ఏంది నీకు? అమ్మా సరే కానీ ఇక ఎవరింటికి వాళ్ళు ఎల్లుండి ఇక. ఓ తాత, సమయానికి వచ్చినావు, లేకుంటే ఆ ఇద్దరు లంజలు కలిసి నాకు కొట్టేటోళ్ళు. చూసినావా ఇట్లా మీద కొత్తుండ్రో వాళ్ళు. నువ్వు మర్యాదగా మాట్లాడు, లంజలు గింజలు అన్నావనుకో బట్టలు కూడా తీసి కొడతామనుకున్నావు నువ్వు. మర్యాదగా సప్పుడేకి ఇంట్లో పో. ఏంది నువ్వు పొట్టిదానా, నువ్వు భలే మాట్లాడుతున్నావేంది నువ్వు? అప్పటి నుండి వింటున్నా దవడ పండ్ల మీద దెంగతో ఒకటేమనుకున్నావు. ఓ మొద్దుముండ, నువ్వు కూడా నన్నే అంటున్నావానే? నువ్వు మొద్దుముండ పంది లెక్క వలిచినావు నువ్వు. ఓ అమ్మ ఆగు, ఏమి నీకు నాటకాలు అనిపిస్తుందా ఏదో మీకు? సరే కానీ నువ్వు పోవే, గొడవలేదు ఏం లేదు కానీ ఇక కళ్ళ ముఖాన్ని వాళ్ళు తాగుతారు కానీ పో. సరే నేను ఇంటికి పోతున్నా మరి. నేను కూడా ఇంటికి పోతున్నా ఇక. ఓ అమ్మ మంచిగా ఉండు, నేను పోయి వస్తా మరి.